Dear JEE aspirants and parents, welcome back to my channel. JEE అడ్వాన్స్డ్ రాసే స్టూడెంట్స్ మరి ఐఐటీలో అయితే అడ్మిషన్స్ వస్తాయి. మనం ఐఐటి రూర్కీకి సంబంధించిన అప్డేట్ అయితే మరి కట్ ఆఫ్ స్కోర్ ఎన్ని మార్క్స్ వస్తే మీకు ఐఐటి రూర్కీలో వచ్చే అవకాశం ఉంటుంది. ఐఐటి రూర్కీ కూడా వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ ఐఐటి. ఇది ఇంతకుముందు యూనివర్సిటీగా ఉండే తర్వాత ఇది ఐఐటిగా రూపకల్పన అయితే జరిగింది. మంచి యూనివర్సిటీ, నంబర్ 1 యూనివర్సిటీ, లార్జ్ ఇంటేక్ ఉంటుంది. మరి 100% ప్లేస్మెంట్ ఉంటుందమ్మ ఇక్కడ. మరి సీటు రావాలంటే మరి రేపు జరగబోయే మే 17వ తారీఖున జరగబోయే ఎగ్జామినేషన్లో మీకు ఎన్ని మార్క్స్ రావాలి? 360కి 360 టోటల్ 360కి మనకి సిఎస్సి 228 రావాలమ్మా. గుర్తుపెట్టి 228. అమ్మాయిలకి 200 వచ్చినా సరిపోతుంది. అంటే 208, ఒక 20 మార్క్స్ తగ్గించుకున్నా సరిపోతుంది. చాలామంది అడుగుతున్నారు మరి గర్ల్ స్టూడెంట్స్కి ఏ విధంగా అంటే ఒక 20 మార్క్స్ మైనస్ చేసుకోండి. మరి డాటా సైన్స్ దీనికి కూడా 215 రావాలి. ఈసీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 194, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 193, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 181, మెకానికల్ 156, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 149, ఇంజనీరింగ్ ఎనర్జీ ఇంజనీరింగ్ 148, కెమికల్ ఇంజనీరింగ్ 147. ఈ విధంగా స్టూడెంట్స్ మరి అదేవిధంగా 140, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ 140, తర్వాత ఎకనామిక్స్ 139, సివిల్ ఇంజనీరింగ్ 134, మెటలర్జీ 131, బయోసైన్స్ 127, జియోఫిజికల్ 124, జియోలాజికల్ 120 మార్క్స్ అండ్ ఫిజిక్స్ 5 years ఎంఎస్సిఎం. ఇది మీకు ఫ్యాకల్టీగా వెళ్ళటానికి పనికొచ్చింది. ఇంకేమైనా రీసెర్చ్ కావాలంటే చేయవచ్చు. 119 మార్క్స్. తర్వాత కెమికల్ సైన్స్ 116 మార్క్స్. ఈ విధంగా 116 నుంచి మీకు స్టూడెంట్స్కి 228 వరకు రావాలమ్మా. 116 నుంచి 228 వరకు వస్తే మీకు అడ్వాన్స్డ్లో డెఫినెట్గా ఈ విల్ బీ ఇన్ రూర్కీలో సీటు వచ్చే అవకాశం అయితే ఉంది. మరి స్టూడెంట్స్ మరి ఎవరైనా సరే మరి ఐఐటీలో చేరాలంటే మరి ఆల్రెడీ మన స్టూడెంట్స్ చాలామంది కూడా ఓల్డ్ స్టూడెంట్స్ ఐఐటీస్లో, ఐఏఎస్సి, ఎన్ఐటీలో ఉన్నారు. మీరు చేరాలంటే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి. మీకు సపోర్ట్గా అండగా మరి నిలుస్తాను. ఏ చిన్న డౌట్ వచ్చినా చాలా తక్కువ అమౌంట్, చాలామంది పూర్ స్టూడెంట్స్ ఉన్నారని వాళ్ళని ఉద్దేశంలో పెట్టుకుని నేను చాలా తక్కువ అమౌంట్కి మరి జోసా సీశాప్లో అడ్మిషన్స్ అయితే మరి మెంటర్షిప్ మీకు కావాల్సిన పీడిఎఫ్ ఫైల్స్ మీ యొక్క మొబైల్లో ప్రత్యక్షం అయ్యే అవకాశం ఉంది. ఇప్పుడు నేను చూపించే ఫైలు పీడిఎఫ్ లాగా మార్చి మరి మీకు కట్ ఆఫ్ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మరి ఈడబ్ల్యూఎస్ ఏ విధంగా ఉందో చూపిస్తారు. మరి ఆల్ ప్రైవేట్ యూనివర్సిటీ జేఈ 3,000 రూపాయలు, మరి 2026 ఎఫ్సెట్ 2020 4,000 రూపాయలు, ఓన్లీ టీజీ ఎఫ్సెట్ 2026 మరి 2,000 రూపాయలు అయితే ఛార్జ్ చేస్తాం. మన నంబర్ అయితే ఇది, మన వాట్సాప్ నంబర్ ఇది. ఆల్రెడీ చాలామంది స్టూడెంట్స్, ఓల్డ్ స్టూడెంట్స్ మన దగ్గర ఉన్నారు. వాళ్ళ నంబర్స్ కూడా మీకు ఇస్తాం. ఎందుకంటే అక్కడ హాస్టల్ ఎలా ఉంది, మెస్ భోజనం ఎలా ఉంది, అన్ని డీటెయిల్స్ అయితే మీరు డీటెయిల్డ్గా మాట్లాడుకోవచ్చు. మరి ఈడబ్ల్యూఎస్కి సంబంధించి 199 రావాలమ్మ ఇక్కడ మార్క్స్. 360కి డాటా సైన్స్ ఆర్టిఫిషియల్ 198, ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ 170, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 164, ఎలక్ట్రికల్ 157, మెకానికల్ 139, ఎకనామిక్స్ 131, అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ 131, ఎనర్జీ 128, ఎనర్జీ ఫిజిక్స్ 123, ప్రొడక్షన్ అండ్ ఇండస్ట్రియల్ 123, సివిల్ ఇంజనీరింగ్ 120 మార్క్స్. అదేవిధంగా 118 మెటలర్జికల్ మెటీరియల్స్ 118, బయోసైన్స్ 116, జియోఫిజిక్స్ అండ్ టెక్నాలజీ 113, జియోలాజికల్ 113, ఫిజిక్స్ 113, కెమికల్ ఇంజనీరింగ్ 110 మార్క్స్. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే రావాల్సి ఉంది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ స్టూడెంట్స్ ఒకటి గమనించండి, ప్రతి ఒక్కరు కూడా మరి మనకి మే 17వ తారీఖున ఎగ్జామినేషన్ అయితే ఉంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని మనకి ఎంత రావాలి, మరి అదేవిధంగా జస్ట్ పేరెంట్స్ అనేవాళ్ళు జస్ట్ వింటము, మరి ఈ చెవితో విని ఆ చెవితో అనకుండా ప్రతి ఒక్కళ్ళు నేను చెప్పేటప్పుడు జనరల్కి ఎంత రావాలి, రూర్కి ఒక బుక్ మెయింటైన్ చేయండి. ఈడబ్ల్యూఎస్కి ఎలా రావాలి, ఎస్సీ స్టూడెంట్స్ అయితే ఒకటి మెయింటైన్ చేయండి, ఎస్టీ ఎవరికి వాళ్ళు నోట్ డౌన్ చేసుకుని ఒక అవగాహనకు రండి. అవగాహన వస్తే మీకు ఈ పీవైకి మార్క్ టెస్టుల్లో ఇన్ని మార్క్స్ వస్తే మాకు ఎక్కడ వస్తుంది అనేది ఒక అవగాహన వస్తుంది. కొత్తగా ఎవరైనా ఉంటే మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మరి కామెంట్స్లో పెట్టండి మీకు మార్క్స్, పీవైక్యూస్ మార్క్స్ ఎన్ని వస్తున్నాయో మార్క్ టెస్టుల్లో జేఈ అడ్వాన్స్కి ఒకసారి కామెంట్లో పెట్టండి. ఇది మన మెంటర్షిప్ ప్రోగ్రామ్. మన నంబర్ ఇది, వాట్సాప్ నంబరు.
క్యూఆర్ కోడ్ కూడా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వాలి. మరి ఓబీసీ ఎన్సీఎల్ 210 వీ నీడ్ టు గెట్ 210 మార్క్స్. సిఎస్సి అదేవిధంగా డాటా సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ 190 మార్క్స్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 155, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 153, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 146, మెకానికల్ 126, కెమికల్ 121, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 119. మరి అదేవిధంగా 118 వచ్చేసి ఎనర్జీ ఇంజనీరింగ్ 113, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ ఎకనామిక్స్ 113 మార్క్స్, సివిల్ 112, మెటలర్జికల్ 107 మార్క్స్. స్టూడెంట్స్ 106 మార్క్స్ ఇది బయోసైన్స్ బయో ఇంజనీరింగ్, 102 జియో ఫిజిక్స్ జియోలాజికల్ 101, ఫిజిక్స్ 98, కెమికల్ సైన్సెస్ 96 మార్క్స్ అయితే రావు. మరి మెంటర్షిప్ కావాలంటే ఇది మనం 2500 చాలా తక్కువ అమౌంట్. అది ఇది వాట్సాప్ నంబరు, అదేవిధంగా ఇది వాట్సాప్ నంబరు మీరు రికార్డ్ చేసుకోండి. తర్వాత ఇది మన క్యూఆర్ కోడ్. మరి ఎస్సీ స్టూడెంట్స్ షెడ్యూల్ క్యాస్ట్ స్టూడెంట్ ఏ విధంగా ఉందంటే 140 మార్క్స్ ఇక్కడ. మరి కంప్యూటర్ సైన్స్ రావాలంటే 360కి మనకి పేపర్ 1 180 మార్కులు, పేపర్ 2 180 మార్కులు, మొత్తం 360 తెచ్చుకోవటం చాలా ఈజీ. మీరు పెద్ద ఇక్కడ కష్టపడాల్సిన అవసరం లేదు. స్టూడెంట్స్ కొంతమంది అయ్యో మరి అడ్వాన్స్ చాలా కష్టం అనుకుంటారు, అంత సీన్ లేదమ్మా దీనికి. హ్యాపీగా ప్రిపేర్ అవ్వండి, భయపడమాకండి ఎవరు కూడా. మరి అదేవిధంగా డాటా సైన్స్ 122, ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ 105. చాలా చూడండి అంత తక్కువ మార్క్స్ 360కి. ఈ మార్కులు కూడా తెచ్చుకోకపోతే ఎలామ్మా, చదువుకోండి బాగా. మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 97, 5 years, ఎలక్ట్రికల్ 97, 79, మెకానికల్ ఇంజనీరింగ్, అదేవిధంగా కెమికల్ ఇంజనీరింగ్ 73, ఎనర్జీ 71, 68 ఇంజనీరింగ్ ఫిజిక్స్, సివిల్ 67, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ 67, మెటలర్జికల్ 62, ఎకనామిక్స్ 62. మరి అదేవిధంగా బయోసైన్స్ 60, కెమికల్ సైన్స్ 60 మార్క్స్, జియో టెక్నికల్ 57, జియో ఫిజికల్ 57, ఫిజిక్స్ 56. ఓవరాల్గా చాలా తక్కువ కష్టపడిన మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి చాలా తక్కువ మార్క్స్ ఇక్కడ రూర్కీలో మీరు మరి ప్లేస్ అయ్యే అవకాశం అయింది. మీరు మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఇది, మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు జాయిన్ అవ్వచ్చు. మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ స్టూడెంట్స్కి హెల్ప్ అవ్వడానికి మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉంది. ఇక మరి కంప్యూటర్ సైన్స్ ఎస్టీ స్టూడెంట్స్ 120 మార్క్స్, డాటా సైన్స్ 105, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 88, ఎలక్ట్రికల్ 77, మ్యాథమెటిక్స్ కంప్యూటింగ్ 72, సివిల్ 67, మెకానికల్ 65, కెమికల్ ఇంజనీరింగ్ 58, అండ్ ఎనర్జీ ఇంజనీరింగ్ 56, ఇంజనీరింగ్ ఫిజిక్స్ 54, ప్రొడక్షన్ ఇండస్ట్రియల్ 54, మెటలర్జికల్ 52, ఎకనామిక్స్ 52, 5 years కోర్సు. మరి కెమికల్ సైన్స్ 47, బయోసైన్స్ 47, జియోలాజికల్ 47, జియో ఫిజికల్ 45, మరి అదేవిధంగా ఫిజిక్స్ 45. ఈ విధంగా స్టూడెంట్స్ ఉన్నాయి. కొద్దిగా కష్టపడితే మీకు మరి ఐఐటి రూర్కి సీటు మీ సొంతం అయ్యే అవకాశం. ఇది స్టూడెంట్స్ కంప్లీట్గా మనకి డీటెయిల్స్ కావాలంటే ఎవరైనా జేఈ మెయిన్ అడ్వాన్స్ 2500 రూపాయలు చాలా తక్కువ అమౌంట్కి మన వాట్సాప్ నంబర్ ఇది. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళంటే మెంటర్షిప్ జాయిన్ అవ్వచ్చు. మరి ఆల్రెడీ స్టూడెంట్స్ కొంతమందికి జనవరిలో మంచి స్కోర్ ఇచ్చి ఉంటుంది కదా. మరి ఆల్ ది బెస్ట్ స్టూడెంట్, మీ యొక్క ఏప్రిల్ సెషన్ ఎగ్జామినేషన్కి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. దిస్ ఈజ్ మీ రవికుమార్ సార్ సైనింగ్ అవుట్. థ్యాంక్ యూ, బాయ్.